अस्मद्गुरुभ्यो नमः। अस्मत् परम गुरुभ्यो नमः। अस्मत् सर्वगुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। ఈరోజు తిరుప్పావై 9వ పాత్ర విశేషం తెలుసుకుందామమ్మా. ఇవాళ 9వ పాఠం చాలా చాలా విశేషమైనటువంటిది. నవరత్నాలు మనకి 9వ సంఖ్య అందరికీ తెలుసు కదా. నవగ్రహాలు, నవరత్నాలు, 9వ అంశ అనేది చాలా విశేషం. అలాగే ఈ పాత్రంలో గోపిక కూడా విశేషమైనటువంటిది. అందువల్ల చెప్తున్నాను అన్నమాట. ఇక్కడ గోపిక ఎలా ఉందంటే చాలా చాలా ఐశ్వర్యవంతురాలు. అంటే ఐశ్వర్యం అంటే డబ్బులు మాత్రమే కాదమ్మా, 3 ఉన్నాయి. జ్ఞాన సంపద, రత్న సంపద, భక్తి సంపద. 3 ఆమె చాలా విశేషమైనటువంటిది. నవరత్నాలు ఆ మేడ ఎట్లా ఉంది తెలుసా? ఇటుకరాలతో కట్టలేదమ్మా, నవరత్నాలతో కట్టారంట. అంత ఐశ్వర్యవంతురాలట. ఆ మేడ కూడా ట్రాన్స్పరెంట్ గా అందరికి కనిపించేటట్లుగా ఉందట. లోపల దీపకాంతులతో ఇట్లా వేలాడుతా పక్కన దీపాలు వెలిగించి ఎంతో అందంగా అలా నిద్రపోతూ ఉన్నారట. ఆ గదిలో మంచం ఎలా ఉందంటే తెలుసమ్మా, మనకి పాత రోజుల్లో గట్టి మంచాలు, గట్టి పరుపులు అలా ఉండే పాత రోజుల్లో పరుపులుగా అన్నవి. కానీ ఈ మంచం ఎలా ఉందంట, అలా పడుకుంటే ఇలా నిద్ర వచ్చేటట్టు ఉందంట. అంత ఆనందంగా ఉందంట మంచం కూడా. ఇంకా అమ్మవారు కొన్ని విశేషాలు చెప్తున్నారు. ఆమె మామూలుగా మనకు తెలిసిన వాళ్ళు పరిచయం అయ్యేదానికన్నా మన అత్త కూతురు, మామ కూతురు కనుక అయితే మనకి చుట్టాలు, ఆత్మ సంబంధమే కాదు దేహ సంబంధం కూడా ఉంటే అది ఎంత విశేషంగా ఉంటుంది, అవునా కాదా? అట్లాగే ఈ గోపిక అంటే అత్త కూతురు అంటమ్మా. అందువల్ల ఇటు అసలు ఎంత అందగత్త అంటే చాలా చాలా అందగత్త అనమాట. స్వామి అంటే అంటుంది, ఏమ్మా అత్త పక్కనే ఉన్నావు కదమ్మా, కాస్త లేకపోతే కదమ్మా, ఇంకా నిద్రలో ఉంది. కానీ మనం అందరం అనుకుంటున్నాం వాళ్ళంతా నిద్రపోతున్నాను. నిద్ర అంటే ఆ నిద్ర కాదమ్మా, మనం పోయే ముద్దు నిద్రలు అవి కాదు. నిద్ర అంటే యోగ నిద్ర. ఇప్పుడు స్వామి నిద్రపోతున్నారు, కానీ యోగ నిద్రలో మెలకువగా గమనించుకుంటూ నిద్రపోతున్నారు అనమాట. అలాగే మన ఈ 10 పాత్రలమ్మా 10 మంది ఆడవాళ్ళతో కూడా పోలుస్తారు. మరి వాళ్ళు కూడా భక్తిలో మునిగి ఉన్నారు, అవునా కాదా? అలాగే వాళ్ళు పోయేది యోగ నిద్ర మాత్రమే అని తెలియజేస్తున్నారు. ఈ మన అమ్మవారు చెప్పే నవరత్నాలు అంటే మణి ద్వీపం వంటిదట ఈ గోపిక. మనం నవరత్నాలు మణిరత్నం అంటున్నాం కదా. పైన స్వామి కంట శ్రీమన్నారాయణమూర్తికి మన కింద 2 చాలా విశేషమైనటువంటి ఊర్లు అంటమ్మా. అని చాలా ఇష్టమైనటువంటి ఊర్లంట. ఒకటి తిరుపతి, 2 శ్రీవెల్లిపుత్తూరు. ఆయనకంట ఎప్పుడు తోచకపోయినా ఎప్పుడు రావాలన్నా ఆ 2 చోట్లకు మాత్రమే వస్తారంట స్వామి, చాలా విశేషంగా. మనకి శ్రీరంగంలో గోపురం ఎలా పెద్దదో శ్రీవెల్లిపుత్తూరు గోపురం కూడా 192 అడుగులు ఉందమ్మా ఎత్తు, 11 అంతస్తులు. మనకి చెన్నై మనకి గుర్తుంటది కదా, రాష్ట్ర గుర్తు, రాష్ట్ర చిహ్నం వచ్చేసి శ్రీవెల్లిపుత్తూరు గోపురం అనమాట. అంత విశేషమైనటువంటిది. శ్రీవెల్లిపుత్తూరు గురించి మనం చెప్పుకుంటూ ఉంటే ఎంతైనా వస్తుంది. పాత రోజుల్లోనంటే శ్రీవెల్లిపుత్తూరి రథం అనేది గోపురం అంత ఎత్తుండేదంటమ్మా, గోపురం అంత ఎత్తుండేదంట. అది మన వాళ్ళే మనుషులే లాగేవాళ్ళట. కానీ అంటే అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు, 7 అడుగులు ఎత్తు, 6 అడుగులు ఎత్తు, ఆజానుబాహులు. అందువల్ల లాగినా వచ్చేసేదంట. కానీ ఇక పోను అది కదిలేది కాదంటమ్మా. ఇంకా అందుకని ఆ సైజుని తగ్గించారట. ఆ రథం సైజు తగ్గించినా కూడా ఇప్పుడు కూడా 2 బుల్డోజర్లు అటు ఇటు వెనక చక్రం వెనక ఉండి తోస్తూ ఉంటే ముందు కొన్ని వేల మంది జనము అలా లాక్కుంటూ వెళ్తేనే కదులుతుందనమాట. అది నామ సంకేతం కూడా ఈ దీంట్లో విశేషం అమ్మా. ఏంటి, మామాయన్, మాధవన్, వైకుందన్ అని చెప్పారమ్మా. మామాయన్ అని మనందరికీ తెలుసు కదమ్మా. మను తిన్నారని స్వామి నోరు తెరవమంటే భూలోకాన్ని చూపించారు.
అట్లాగే మా మాయన్ అలాంటి మాయ కృష్ణయ్యని, మాధవుణ్ణి, కేశవుణ్ణి అందరినీ ఈ దీంట్లో నామ సంకీర్తన చేస్తూ గోపికను లేపుదాము అని చెప్తున్నారు. శ్రీవల్లిపుత్రులు నేను చెప్పా కదమ్మా, ఆ రథోత్సవం జరిగేటప్పుడమ్మా రోడ్లు కూడా ఇదైపోతాయి, రోడ్లు కూడా పాడైపోతాయి. అందుకని ఏం చేస్తారు తెలుసా, ప్రతి కార్నర్ లో అక్కడక్కడ మధ్యలో బాగా సుమారుగా 7 అడుగుల వెడల్పు ఇనప రేకు, ఇంత మందం ఉంటదమ్మా. ఆ రేకు కూడా ఇంత మందం ఉండి 7 అడుగుల వెడల్పు 5 అడుగుల పొడుగు అట్లా ఉంటదన్నమాట. అంటే అలా పెట్టి ఇలా తీసేపటికి ఆ రథం వెళ్ళేటప్పటికమ్మా ఇలా ఉండే రేపు ఇలా అయిపోతుంది. అంటే మనము చూసేప్పుడు చెప్పుకునేది వేరు, చూసేది వేరు. మా నాయనమ్మ గారు వాళ్ళు శ్రీవల్లిపుత్తూరులో 18 సంవత్సరాలు నిత్య అన్నదానం చేశారమ్మా. అంటే అక్కడ ఉత్సవాలు 10 రోజులు జరుగుతాయి. ఆ 10 రోజులు 18 సంవత్సరాలు మా నాయనమ్మ, మా నాన్నగారు వాళ్ళందరూ వెళ్ళి అక్కడ అన్నదానం చేశారనమాట. అందువల్ల నేను కూడా వెళ్ళి 10 రోజులు అక్కడ ఉండి సేవించాను. అసలు ఆ రథం వస్తుంటే అసలు ఆ జనం ఉంటారు, ఈ కేస్తారు ఆడరమ్మా జనము, అంత వైభోగంగా ఉంటది. అక్కడ తోటలో ఒక ఉత్సవం చేస్తారు. అక్కడ స్వామి ఉంటారు, అమ్మవారు స్వామి పడుకొని ఉండి అమ్మవారు నిల్చొని స్వామి ఇలా పడుకొని ఉంటారు. అసలు చూడటానికి కళ్ళు చాలవమ్మా, ఒక్కసారి చూస్తే చాలు, జీవితంలో అది మర్చిపోమన్నమాట. అలాగే పుష్ప పల్లకి, ఆ పుష్ప పల్లకి ఒకటిగా ఉండదమ్మా, అది ఆ సందులో రోడ్లలో పట్టణ కూడా పట్టదు. అందుకని బిట్లుగా ఉంటది. ఇలా తిప్పుకుంటూ ఇలా తీసుకొస్తూ అలా జాయిన్ చేసి తీసుకొస్తుంటారు. ఎంత అందంగా ఉండదు. ఆ పంచగరుడు సేవ కూడా ఉంటుంది శ్రీవల్లిపుత్తూరులో. అందుకే మనం ఎన్ని దివ్యదేశాలున్నా ఆండాలమ్మ పుట్టిన ఊరు ఇంకా చెప్పుకుంటా ఉంటే చాలా ఉన్నాయమ్మా. మళ్ళీ వచ్చినప్పుడు ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందాము. చాలా చాలా విశేషమైనటువంటిది, అమ్మవారికి పుట్టిన ఊరు కాబట్టి ప్రతి ఒక్కరు అవకాశం ఉన్నవాళ్ళు శ్రీవల్లిపుత్తూరు, ఇది ఎక్కడైనా మధురకు దగ్గరమ్మా. మధుర మీనాక్షి ఎట్లాగో అక్కడ 50 కిలోమీటర్ల దూరంలో శ్రీవల్లిపుత్తూరు ఉంటుంది. ఆ దరిదాపులో ఎవరైనా వెళ్తే మాత్రం ఒక పూట కేటాయించుకొని తప్పకుండా ఆండాలమ్మ శ్రీవల్లిపుత్తూరు వెళ్ళిరండి. ఇంకొక విశేషం తెలుసా, మొన్న మా వదిన గారు శ్రీవల్లిపుత్తూరు వెళ్ళారమ్మా. ఒక ఉత్సవానికి వెళితే అక్కడ ఆండాలమ్మ ఇల్లు, ఆండాలమ్మ పుట్టి పెరిగిన ఇల్లు, అక్కడ ఆమె చేసుకున్న తిరువారాధన విగ్రహాలు అవన్నీ చూశారంటమ్మా. ఎంత అదృష్టమా మా వదిన గారిది అనుకున్నా. చెప్తున్నారు ఇప్పటికీ ఆ ఇంటిని చాలా జాగ్రత్తగా అలాగే ఉంచి ఎవరైనా వస్తే సందర్శనార్థమని ఉంచారట. ఆ తిరువారాధన కూడా నేను గ్రూప్ లో ఫోటో పెడతానమ్మా. అంటే ఎప్పటియో కదమ్మా అమ్మవారు తిరువారాధన చేసినవి పాదుకులు అన్నీ ఉన్నాయి అన్నమాట. అందుకే చాలా 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 విశేషమైనటువంటిది శ్రీవల్లిపుత్తూరు. స్వామి అంట, ఏమ్మా నీకేమైనా మంత్రం వేశారా ఏంది, కృష్ణయ్య నిద్ర లేవట్లేదు అని చెప్పి అంటున్నారంట. అంటే వీళ్ళందరికీ ఒక డౌట్ అనమాట, ఏంది ఇంతసేపు పడుకుంది, ఒకవేళ కృష్ణయ్య వాళ్ళ ఇంటికి వచ్చారో ఏంది, బయటికి రానియకుండా అడ్డుపడుతున్నారో ఏంది అని ఒక చిన్న సందేహం అంట. అదేం లేదమ్మా, నేను చెప్పాను యోగ నిద్రలో ఉన్నారు. వీళ్ళందరూ లేచి వెళ్ళిన తర్వాత గోష్ఠిగా ఈ తిరుప్పావై వ్రతాన్ని సేవిస్తారు. ఆండాల్ తిరువడిగలే శరణం, ఆళ్వార్ తిరువడిగలే శరణం.